హాయ్ అండి, నమస్తే. నేను మీ వనిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఉప్పు మిరపకాయలు, అదేనండి మజ్జిగ మిరపకాయలని, చల్ల మిరపకాయలని చాలా రకాలుగా పిలుస్తారు. మేమైతే ఉప్పు మిరపకాయలు అంటామండి. వీటిని ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. ఈ సమ్మర్లో చాలామంది ఇట్లాగా స్టోర్ చేసుకుంటారండి. ఎండలు బాగా కాసినప్పుడు ఇట్లా చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎలా చేసుకోవాలనేది చూడండి. నేను ఇక్కడ ముందుగా కొంచెం మందంగా ఉండే మిరపకాయలు తీసుకున్నాను. ఇవి నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఇవి కొంచెం మంట తక్కువగా ఉన్నాయన్నమాట. మనకి తోలు పల్చగా ఉన్నాయి. ఏంటంటే మనం మజ్జిగలో ఊరపెట్టినప్పుడు పైన తోలు పోయి ఏదోలాగా ఉంటాయన్నమాట మొత్తము. అందుకని తోలు మందంగా ఉన్నాయి తీసుకోండి. వాటిని కడిగి తుడిచి ఆరబెట్టుకోండి. మరొక వైపు నేను ఇక్కడ 1/2 kg మిరపకాయలకి 1/2 kg పెరుగు, 1/2 లీటర్ అదేనండి పెరుగు, అలాగే వాము ప్యాకెట్, కల్లుప్పు, పసుపు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు గిన్నెలో వేసి మిక్స్ చేసుకుందాం. 1/2 లీటరు పెరుగు ప్యాకెట్ గిన్నెలో వేస్తున్నానండి. నేను 1/2 kgకి 1/2 kg వేసాను అనమాట పెరుగు. ఇప్పుడు ఉండలు లేకుండా మొత్తం క్రీమ్ లాగా ఈ విధంగా విస్కర్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు, ఎందుకంటే బూజు రాకుండా ఉంటుందన్నమాట పసుపు వేయడం వల్ల. అలాగే వాము కూడా 1 స్పూన్ వేసి ఈ విధంగా దంచుకోవాలి. పొడిలాగా చేసుకోండి, లేకపోతే కచ్చపచ్చగా దంచుకోవచ్చు. ఇంకా ఆ పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కల్లుప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే మిరపకాయలకి అనేది పడుతుందన్నమాట ఉప్పు. సో ఉప్పు అనేది చూసి కొంచెం వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ తినలేము. తినేటప్పుడు నోరంతా కొరుక్కుపోయినట్టు వస్తుందన్నమాట, బొగ్గలు లోపల చర్మము. అందుకే ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు తుడిచిన తర్వాత ఆరబెట్టాం కదా మిరపకాయలు. ఇప్పుడు ఈ మిరపకాయలని ఒక పిన్నీస్ తీసుకొని మనము మిరపకాయలకి ఘాటులాగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఘాటులుగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఊర పెట్టేటప్పుడు అందులో ఉన్న ఉప్పు, వాము, ఆ ఫ్లేవర్ అంతా మిరపకాయకి పట్టాలంటే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగులో వేసేసుకోవడమే. ఘాట్లు ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడ మీరు చూడండి. ఈ విధంగా పైనుంచి కిందకి ఈ విధంగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి. పిన్నీస్తో అయితే ఈజీగా అయిపోతుందని పిన్నీస్తో చూపించాను. మీరు చాకుతో అయినా పెట్టుకోవచ్చు. కాయలు మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం మందంగానే ఉన్నాయి. మందంగా ఉండే కాయలు అయితేనే చాలా బాగుంటాయండి ఉప్పు మిరపకాయలకి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిరపకాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకొని నేనైతే పెరుగులో వేసేసాను. ఇప్పుడు చేత్తో మిక్స్ చేసేద్దాం, పెరుగంతా మిరపకాయలకు పట్టే విధంగా. అదేంటి మజ్జిగలో నానబెడతారు కదా మీరేంటి పెరుగు అంటే, మజ్జిగలాగే చేసుకుంటామండి, మజ్జిగలోనే నానబెడతాము. ఈ విధంగా కలిపాక మనము ఇవి పచ్చిమిరపకాయలు మునిగేంత వరకు కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. పెరుగు వేసినప్పుడు అంటే మునగలేదు కదా, సో వాటర్ వేసేసి కొంచెం కలుపుకొని అప్పుడు మనము వీటిని నానబెట్టుకుంటాం అన్నమాట. వాటర్ అనేవి పచ్చిమిరపకాయలు మునిగేంత వరకే పోసుకోవాలండి. మరీ ఎక్కువ పోసుకున్నా కానీ ఉప్పు అనేది సరిపోదన్నమాట, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో చూసి వేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక గ్లాస్ పోసాను, నాకు సరిపోయింది. ఇంకా మిరపకాయలు మునిగేంత వరకు పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇంకా అంతా ఒకసారి కలిపేసి ఈ విధంగా పెట్టేసి ఇంకా మనం 2 రోజులు నాననివ్వాలండి. మజ్జిగలో మిరపకాయలు 2 రోజులు ఊరితే కానీ ఉప్పు అనేది మిరపకాయలకి పట్టదనమాట. అలా ఊర పెడితేనే మిరపకాయలకి ఉప్పు అనేది బాగా పట్టిద్ది. ఈ పద్ధతి మా అమ్మ చేస్తుందండి. సో నేను అందుకే మా అమ్మ చేసే విధంగానే చేస్తున్నాను. ఒక్కోలా చేస్తారు, నేనైతే ఈ విధంగా చేస్తున్నా. ఇవి 2 రోజులు ఊరపెట్టిన తర్వాత ఈ విధంగా అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాయి. మనము ఊరపెట్టేటప్పుడు 2 రోజులు ఊరనివ్వాలండి. ఊరితేనే ఉప్పు అనేది పట్టిద్ది అనమాట. 2 రోజుల తర్వాత నేను ఈ మిరపకాయలని ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసేస్తున్నాను. తీసేసి వీటిని ఎండలో పెట్టుకోవాలి. నేను ఒక రోజంతా ఎండలో పెట్టాను. ఇవి సాయంత్రానికి ఈ విధంగా కలర్ అనేవి చేంజ్ అయ్యి అక్కడక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కొంచెం ఎండిన ఈ మిరపకాయలను తీసుకొని వెళ్ళి మళ్ళీ మజ్జిగలో ఊరబెట్టాలి. అదేంటి మీరు 2 రోజులు పెట్టారు కదా మళ్ళీ అవసరమా అంటే, కొంచెం ఉప్పు పట్టాలని నేను ఆ విధంగా చేశాను. ఈ విధంగా ఎండిన మిరపకాయలను తీసుకెళ్ళి మళ్ళీ మజ్జిగలో వేయాలన్నమాట. అలా ఒక నైట్ అంతా ఉంచాలి. ఈ విధంగా ఉంచేసి
నైట్ అంతా పెట్టామనుకోండి ఒక రోజంతా, మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ తీసేసి మళ్ళీ ఎండలో పెట్టుకున్నాం అనుకో అప్పుడు కొంచెం ఎండుతాయి. ఈ విధంగా చేసుకోవాలి. నేను ఆ రోజు తీసేసి మార్నింగ్ ఎండలో పెట్టాను, అప్పుడు కలర్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ రోజు వేసినప్పటికి ఇప్పటికి కొంచెం కలర్ అనేవి చేంజ్ అయ్యాయి. గ్రీన్ కలర్ అంతా పోయి వైట్ కలర్లోకి వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఉన్నాయన్నమాట. గ్రీనిష్ కలర్ అంతా పోయి వైట్ కలర్లోకి వచ్చేసాయి మిరపకాయలు మొత్తం. ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఎండబెట్టామంటే అన్నీ బాగా ఎండుతాయి అన్నమాట. ఒక పట్ట వేసేసి కనుక పెట్టుకుంటే ఈ విధంగా బాగా ఎండుతాయి. ఇవి మార్నింగ్ పెట్టాను, ఇంకా సాయంత్రానికి ఆ గ్రీనిష్ కలర్ కూడా పోయి మొత్తం ఈ విధంగా వైట్గా వచ్చేసాయి మిరపకాయలు. అప్పుడు పట్టుకొని చూస్తే బాగా పచ్చిగా ఉన్నాయి, పూర్తిగా ఏం ఎండలేదు. విచిత్రం ఏంటంటే నేను ఈ మిరపకాయలు స్టార్ట్ చేసిన 2 రోజులకి వర్షం పడిందనమాట ఇక్కడ. సో ఇంకా ఏదో ఒకలాగా ఇంకా ఫ్యాన్ గాలికని అట్లని పెట్టాను. ఇంకా తర్వాత ఎండ వచ్చింది బాగా. ఇంకా ఈ విధంగా మిరపకాయలని 3 రోజులు వరుసగా ఎండలో ఎండబెడితే ఈ విధంగా వచ్చాయన్నమాట. పూర్తిగా ఎండాక వాటిని తీసుకొచ్చి ఆయిల్లో వేసుకొని ఇంక తింటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, పప్పులోకి పప్పుచారులోకి సూపర్గా ఉంటాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను చేశానో లేదో ఇంకా ఆ రోజు సాయంత్రమే ఈ విధంగా ఆయిల్లో వేసుకొని తింటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే వేసుకోండి, మరి మాడిపోయేటట్టు వేయించుకోవద్దు. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే బాగుంటాయి అన్నమాట మిరపకాయలు. మరీ మాడపెట్టామంటే చేదుగా ఉంటాయి. సో ఈ విధంగా వేపుకోండి, చాలా బాగుంటాయి. పప్పులోకి పప్పుచారులోకి అసలుకి చాలా అంటే చాలా బాగుంటాయి. మనము గోంగూర చేసుకున్నప్పుడు తాలింపులో వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. నేనైతే ఆ రోజు అన్నము పచ్చడి వేసుకున్నాను, ఇంకా పచ్చడిలోకి తినాలని చెప్పేసి వేయించుకున్నాను ఉప్పు మిరపకాయలు. ఇంకా అన్నం పెట్టుకొని పచ్చడి కలుపుకొని ఈ విధంగా తింటున్నాను, చాలా బాగుంది.